గత 2 వారాల క్రితం కడప పట్టణంలో వైఎస్ఆర్సీపీ కీలక కార్యకర్త అయిన పెద్ద దస్తగిరిని హత్య చేయడం జరిగింది. ఈ హత్య జరిగిన పరంపరను, ఆ సంఘటనను ఒకసారి పరిశీలిస్తే ఈ రాష్ట్రంలో గత కొన్నేళ్లుగా వైఎస్ఆర్సీపీ నాయకులు చేస్తున్న దమనకాండ, మారణకాండ, హత్యాకాండలు ఏ విధంగా జరుగుతున్నాయో అర్థమవుతుంది. 2019 ఎన్నికల కంటే ముందు జగన్మోహన్ రెడ్డి తన బాబాయ్ వివేకానంద రెడ్డి హత్యను ఏ విధంగా అనేక రకాలైన ముందుగా గుండెపోటు అని చెప్పి తర్వాత గొడ్డెపోటుగా మార్చారో, సేమ్ అదే విధమైన సంఘటనను కళ్ళకు అద్దే విధంగా పెద్ద దస్తగిరి హత్యను కూడా మాఫీ చేయాలనే ప్రయత్నం జరిగింది. ఒక గంజాయి త్రాగే వాళ్ళ గ్యాంగులకు సంబంధించిన గలబాగా చిత్రీకరించి దాన్ని అనుమానాస్పద మృతిగా దాన్ని చిత్రీకరించి ఏవి ఊరు పేరు సంబంధం లేని వ్యక్తులను ఆ కేసులో ఇరికించేసి పెద్ద పెద్ద తలకాయలన్నీ కూడా ఆ కేసు నుంచి బయటపడాలనే కుట్రను కడప జిల్లా పోలీసులు ఛేదించడం జరిగింది. ముఖ్యంగా ఈ పెద్ద దస్తగిరి కమలాపురం మాజీ శాసనసభ్యులు జగన్మోహన్ రెడ్డి గారి మేనమామైన రవీంద్రనాథ్ రెడ్డి గారికి ముఖ్య అనుచరుడు. అదేవిధంగా రవీంద్రనాథ్ రెడ్డికి బినామీగా వ్యవహరించే, రవీంద్రనాథ్ రెడ్డికి అనంగు సహచరుడిగా ఉండే కడప డిప్యూటీ మాజీ మేయర్ నిత్యానందరెడ్డి గారు, పెద్ద దస్తగిరి ఇద్దరు కలిసి అనేక రకాలైన భూదందాలను చేయడం జరిగింది. అంటే కమలాపురం మాజీ ఎమ్మెల్యే గారు నిత్యానందరెడ్డి గారికి ఒక బినామీగా వీళ్ళు చేసే చట్ట విరుద్ధమైన వ్యవహారాలను, అదేవిధంగా ఏదైతే భూ కబ్జాలను వాటన్నిటిని కూడా తమ పేరులో లేకోకుండా పెద్ద దస్తగిరి పేరు మీద 100 కోట్ల రూపాయల భూములన్నింటిని కూడా రాసుకోవడం జరిగింది. ఆ సందర్భంగా జరిగిన తగాదాలు, వచ్చిన విభేదాల కారణంగా పెద్ద దస్తగిరిని ఏదో అనామకమైన హత్యగా, ఏదో చిల్లర గలాటలో పెద్ద దస్తగిరి మృతి చెందినట్లుగా చిత్రీకరించాలని చెప్పి నిత్యానందరెడ్డి గారు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి గారు కుట్ర పన్ని ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్తను చంపివేయడం జరిగింది. నిన్న మొన్న ఏడుపులు పెడబొబ్బులు పెడుతున్నారు రవీంద్రనాథ్ రెడ్డి గారు, లేకుంటే కమలాపురం మాజీ ఎమ్మెల్యే గారు, కడప మాజీ ఎమ్మెల్యే గారు, ఆ పార్టీకి సంబంధించిన నాయకులు. పెద్ద దస్తగిరి మా పార్టీకి సంబంధించిన నాయకుడు, ఆయన హత్యను మేము ఈరోజు కూడా జీర్ణించుకోలేమని మాట్లాడుతున్నారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారిని కడప జిల్లా వైఎస్ఆర్సీపీ నాయకులు సూటిగా ఒకటే ప్రశ్న అడుగుతా ఉన్నా. ఎక్కడో మీకు సంబంధం లేని వ్యక్తి ఎక్కడైనా చనిపోతే చీమల దండుగా వాలిపోయే జగన్మోహన్ రెడ్డి మీరంతా కూడా పెద్ద దస్తగిరిని హత్య చేస్తే, మీ ముఖ్యమైన కార్యకర్తను హత్య చేస్తే మీరెందుకు పరామర్శించలేదు? గత 3 రోజులుగా జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాలోనే పులివెందుల నియోజకవర్గంలో ఉన్నారు, పులివెందుల పట్టణంలో ఉన్నారు. అక్కడ నుంచి పులివెందుల నుంచి పెద్ద దస్తగిరి ఇంటికి పోవాలంటే కేవలం 1 గంట ప్రయాణంలోనే చేర్చుకోవచ్చు. మీకు అంత ముఖ్యమైన కార్యకర్త ఈ హత్యతో మీకు సంబంధం లేకుండా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకుగాను పెద్ద దస్తగిరి కుటుంబాన్ని పరామర్శించలేదు, ఆ హత్యను ఖండించలేదని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా. ఎవరో వెంకట్రామరెడ్డి అనే ఒక చట్ట వ్యతిరేకమైన పనులు చేసిన ఒక ఉద్యోగిని డిస్మిస్ చేస్తే ఎంతో సానుభూతి ప్రదర్శించి తన ఆగ్రహాన్ని ప్రదర్శించిన జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద దస్తగిరి హత్య గురించి, హత్యపైన ఎందుకుగాను స్పందించలేదు? దోషులను కఠినంగా శిక్షించాలని చెప్పి ఎందుకుగాను జగన్మోహన్ రెడ్డి గారు కానీ, లేకుంటే ఆయన సోదరుడు కడప ఎంపీ అవినాష్ రెడ్డి గారు కానీ మాట్లాడడం లేదో చెప్పాలని చెప్పి సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. దీనిపైన 100 కోట్ల భూ లావాదేవీలకు సంబంధించిన కుంభకోణం ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, కడప జిల్లా పోలీస్ యంత్రాంగానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దీనిపైన ఉన్న గూడుపుటానిని తేల్చాలని, దీని మీద ఉన్న అక్రమ లావాదేవీలన్నిటిని కూడా బయటికి తీయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. అంతేకాకుండా రవీంద్రనాథ్ రెడ్డి గారు ఇన్ని 100,000 కోట్ల రూపాయలు ఏ విధంగా సంపాదించారని కూడా నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది. మీకేం ఎలాంటి ఫ్యాక్టరీలు లేవు, ఎలాంటి గనులు లేవు, ఎలాంటి ఇంకోటి విదేశాల వ్యాపారులు, కాంట్రాక్టర్లు కాదు. మీకున్నది గతంలో పులివెందుల్లో ఒక థియేటరు, 2 ప్రైవేట్ బస్సులు ఉన్నాయి. దీనితోనే ఇన్ని 1,000 కోట్ల సామ్రాజ్యాన్ని మీరు ఎలా నిర్మించారో ఒకసారి రవీంద్రనాథ్ రెడ్డి గారు కానీ చెప్పాలా. కడప జిల్లా ప్రజలందరికీ తెలుసు, పులివెందుల నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. నేను రవీంద్రనాథ్ రెడ్డి గారి కుటుంబం పేద కుటుంబం అని చెప్పలే, బాగా ఉన్న కుటుంబమే. బాగా ఉన్న కుటుంబం 1,000 కోట్ల రూపాయలు సంపాదించేటంత ఆదాయాలు, వ్యాపారాలు, సంస్థలు లేవనే విషయం పులివెందుల కడప జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు. రవీంద్రనాథ్ రెడ్డి గారు సంపాదించిన 1,000 కోట్ల సామ్రాజ్యం ఏ విధంగా వచ్చిందో ప్రభుత్వం కూడా నిగ్గు తేల్చాలని చెప్పి కూడా
ప్రభుత్వానికి సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. కడప జిల్లా ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏ విధంగా ఇల్లు ఇక్కడ పెద్ద దస్తగిరి హత్య, అంతకుముందు పులివెందులలో దస్తగిరి అనే వ్యక్తితోనే గొడ్డలి కదిరిగిపోయి గొడ్డలి తీసుకొని వచ్చి బాబాయ్ హత్య. అంటే దస్తగిరి అనే పేరు గల వాళ్లకు వైఎస్ కుటుంబానికి అవినాభావ సంబంధం కనబడతా ఉంది. వీటన్నిటిని కూడా అదేవిధంగా గతంలో 2014-19 మధ్య కూడా అనేక మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను హత్య చేయించారు. వాటన్నిటిని కూడా అంటే ఎవరి మీదనో నెట్టాలని చెప్పి హత్యలు చేయడము, అంటే తమ మీదికి రాకోకుండా ఇతరుల మీదగా నెట్టేసి తమ కక్షలను లేకుంటే తమ ప్రయోజనాలను కూడా కాపాడుకోవాలనే ఒక కుట్రను, వాళ్ళ పద్ధతిని ఈ రాష్ట్ర ప్రజలు గుర్తించాలా, గమనించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇక అలాగే రాయలసీమ ప్రాంతంలో ఉండే వైఎస్ఆర్సీపీ నాయకులు, ఆ పార్టీ ముసుగులో ఉన్న కుహానా మేధావులు గత కొంతకాలంగా రాయలసీమ ప్రాంతానికి అన్యాయం జరుగుతోంది, ఎన్డీఏ కూటమి నిధులు ఇవ్వడం లేదు, నీళ్ళ కోసం ఖర్చు చేయడం లేదని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులకు, మేధావులను నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. మీరు ప్రశ్నించాల్సింది ఎన్డీఏ ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని కాదు. 2019-24 మధ్య కాలంలో రాయలసీమ ప్రాంతానికి చేసిన అన్యాయాన్ని ఎందుకు కానీ మీరు న్యాయం చేయలేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించాలని చెప్పి నేను మీ అందరికీ కూడా డిమాండ్ చేస్తున్నా. రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆగిపోయింది, దాన్ని ముందుకు తీసుకుపోవడం అని చెప్పి మాట్లాడుతున్నారు. ఈరోజు సభలు సమావేశాలు పెడతాన్నారు, ఉద్యమం చేస్తామంటున్నారు, పాదయాత్రలు చేస్తామంటారు, తల కింద పెట్టి కాలు పైకి పెట్టి మేము రాయలసీమ అంతా నడుస్తామని చెప్తా ఉన్నారు. ఈ సందర్భంగా రాయలసీమ ప్రజానీకానికి, రాష్ట్ర ప్రజానీకానికి కూడా సవిరంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. దీని గురించి వివరాలు కూడా తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది. 3,825 కోట్ల రూపాయలతో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము 2020 సంవత్సరం మే నెలలో పరిపాలనాపరమైన అనుమతులు ఇవ్వడం జరిగింది. 2020 జూలైలో దానికి సంబంధించిన టెక్నికల్ శాంక్షన్ కూడా పూర్తయి టెండర్ కూడా పిలవడం జరిగింది. ఏదైనా ఒక ప్రాజెక్టును మనం ప్రారంభించేటప్పుడు, నిర్మించేటప్పుడు రకరకాలైన నిబంధనలు ఉంటాయి. వాటన్నిటిని కూడా పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఎక్కడైనా సరే నీటిపారుదల సంబంధించిన ప్రాజెక్టులు కానీ, లేకపోతే ఒక ఇండస్ట్రీని కానీ పెట్టాలంటే అనేక రకాలైన అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. దాంట్లో ముఖ్యంగా పర్యావరణానికి సంబంధించిన అనుమతులు అనేది అత్యంత ప్రధానమైన అంశం. 2020 జూలైలో సాంకేతిక అనుమతులు ఇచ్చిన తర్వాత టెండర్లు పిలవడం జరిగింది. టెండర్లు పిలిచి పనులు ప్రారంభించేటప్పుడు అప్పుడు తెలంగాణలో ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన అత్యంత ఆప్తులైన కేసీఆర్ గారి ప్రభుత్వం అక్కడుంది. వెంటనే కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డితో మాట్లాడి, మీరు ఈ ప్రాజెక్టు కట్టినట్లు ఉండాలా, కానీ కట్టకూడదు, ఇది పూర్తి కాకూడదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకానికి నీళ్లు రాకూడదని చెప్పి సూచించిన వెంటనే, అయితే ఈ పనులు ఆగాలంటే మేము ఆపితే ఇబ్బంది అవుతుంది కాబట్టి మీరే మీ కార్యకర్తలు, మీ నాయకుడిని పెట్టి కోర్టులో కేసు వేయమని చెప్తే, కేసీఆర్ గారి ఆదేశాల మేరకు, సూచనల మేరకు ఆ పార్టీకి సంబంధించిన గవినోల శ్రీనివాస్ అనే ఒక బీఆర్ఎస్ కార్యకర్త చెన్నైలో ఉన్న దక్షిణ విభాగానికి సంబంధించిన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేయడం జరిగింది. కేసు వేస్తానే 29/10/2020 నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఈ ప్రాజెక్టు నిర్మాణానికి పర్యావరణ అనుమతులు లేవు, పర్యావరణ అనుమతులు అదేవిధంగా ఇతరాలకు సంబంధించిన అన్ని అనుమతులు తీసుకున్న తర్వాతనే ప్రాజెక్టును ముందుకు తీసుకోమని చెప్పి ఆపమని చెప్పి ఆదేశించడం జరిగింది. అయినప్పటికీ కూడా కాసుల కక్కుర్తితో ఏదో విధంగా తనకు సంబంధించిన పెద్దిరెడ్డి కంపెనీ అయిన పిఎల్ఆర్ కంపెనీకి 100 కోట్ల రూపాయలు దోచిపెట్టుకోవాలనే ఒక దుగ్ధతో పనులు ప్రారంభించే ప్రయత్నం చేస్తే మళ్ళీ జూలై 2021లో ఎన్జీటీ మరోసారి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మీరు ఈ ప్రక్రియను ముందుకు తీసుకోబోవద్దు, దీన్ని ఆపివేయమని చెబితే వినకోకుండా 923 కోట్ల రూపాయల నిధులను అంటే డ్రా చేయడం జరిగింది. ఏ విధంగా డ్రా చేశారంటే, దీనికి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కాబట్టి మోటార్లు, పంపులు అవసరం. బ్రెజిల్కు
అదేవిధంగా వెస్ట్ బెంగాల్కు పోయి సంబంధిత కంపెనీల దగ్గర ఆ మొత్తం అన్నీ కూడా పంపులు మోటార్లు తీసుకొని వచ్చేసి ఇప్పుడు ఎక్కడైతే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని చేయాలనుకుంటారో, ఆ పనులు చేయాలనుకుంటారో ఆ ప్రాంతంలో వాటిని తీసుకొచ్చి ఆ డబ్బులన్నీ కూడా డ్రా చేసుకోవడం జరిగింది. విషయాన్ని తెలుసుకున్న ఎన్జీటీకి అనేక రకాలైన తెలంగాణ ప్రాంతం నుంచి ఫిర్యాదులు రావడంతో మళ్ళీ ఒక త్రిసభ్య కమిటీని అక్కడ నియమించి వెళ్ళి పనులను పరిశీలించమని చెప్పి ఆదేశించడం జరిగింది. అక్కడి నుంచి చెన్నై నుంచి వెళ్ళిన త్రిసభ్య కమిటీ ఆ పనులను పరిశీలించి ఇక్కడ ఎలాంటి పనులు చేయలేదు, మోటార్లు పంపులు తీసుకొని వచ్చి 900 పైచీలకు డబ్బులు డ్రా చేయడం జరిగింది, అదేవిధంగా పనులు చేయాలనే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పినప్పుడు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చాలా తీవ్రంగా స్పందించడం జరిగింది. మేము వద్దని చెప్పినా కూడా కేవలం డబ్బులకు దోపిడీ చేయాలనే కక్కుర్తితో 900 పైచీలకు రూపాయలు నిధులను డ్రా చేయడం జరిగింది. ఇదే విధమైన వైఖరిని మీరు కొనసాగిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని, అదేవిధంగా నీటిపారుదల శాఖకు సంబంధించిన ఇంజనీరింగ్ చీఫ్ను అరెస్టు చేయాల్సి ఉంటుందని చెప్పి తీవ్రంగా హెచ్చరించడం కూడా జరిగింది. ఇంత జరుగుతూ ఉండి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే పనులు ప్రారంభించారు. పనులు ప్రారంభించిన 3 నెలల్లోనే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పనులను ఆపివేస్తే ఈరోజు తెలుగుదేశం పార్టీ దాన్ని ముందుకు తీసుకోకపోవడం లేదు. వీళ్ళేదో మొత్తం అన్నీ కూడా అనుమతులు తీసుకొని రెడీగా పెట్టింటే మేము పనులు చేయడం లేదని చెప్పి దుర్మార్గకరమైన ప్రచారాన్ని సాగించడం ఎంతవరకు సబో ఈ రాష్ట్ర ప్రజలు ఆలోచించాలని చెప్పి సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అంతేకాకుండా తర్వాత 11/8/2023 వీళ్ళు అంతవరకు చెప్పింది ఏంది, రాయలసీమ సాగునీటి ప్రయోజనాల కోసం రాయలసీమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలనే ఆలోచనతో మేము రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిర్మించదలబెట్టినామని చెబుతున్న ఈ పెద్ద మనుషులు 11/8/23 వాళ్ళ నైజాన్ని, వాళ్ళ స్వభావాన్ని బయటపెట్టుకోవడం జరిగింది. ఈరోజు అంటే అనేక మంది వైఎస్ఆర్సీపీ నాయకులు ఆ రోజు ఇచ్చిన జీవిని మర్చిపోయినట్లున్నారు. దాని గురించి వాళ్ళు గమనించినట్లేదు. 11/8/2023 స్పష్టంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవోని ఇవ్వడం జరిగింది. ది రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ టు మీట్ ది చెన్నై వాటర్ సప్లై అండ్ డ్రింకింగ్ వాటర్ నీడ్స్ ఆఫ్ రాయలసీమ రీజియన్ అని చెప్పి